నేను ఫంక్షన్కి వెళ్ళానండి. వచ్చేసరికి మా అమ్మమ్మని ఎగ్ కర్రీ వండమంటే ఎగ్ కర్రీ వండింది. చూడండి, కొంచెం ఉప్పు ఎక్కువ అయింది అంటే దాన్ని రిపేర్ చేస్తున్నా. కారం తక్కువైంది, సో కొంచెం కారం వేసి దాన్ని బ్యాలెన్స్ చేశాను అనమాట. ఎగ్ కర్రీతో పాటు పచ్చిపులుసు సూపర్ ఉంటుంది. ఎగ్ కర్రీ ఇంకా రైస్లో కాస్త నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా, ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ కుక్కర్లో అన్నం వండేసాం. పచ్చిమిర్చి పచ్చిపులుసు తయారు చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. సరే, ఎలాగో మన ఛానల్లో లేదు కదా, అది కూడా చేసి పెట్టేద్దాము అని చిన్న వీడియో. అండ్ ఈ వీడియో కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటే ఏం అనుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడే కెమెరాగా ఉన్నాం మేము, ఆ కెమెరాతో తీస్తున్నాం అనమాట. కొంచెం యాంగిల్స్ అటు ఇటు మిస్ అయితే ఏం అనుకోకండి. పచ్చిపులుసు మనకి పర్ఫెక్ట్గా చేస్తా. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, థ్యాంక్ యూ సో మచ్ పప్పు కన్సల్ట్ చేసినందుకు. మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిర్చిని, 2 పచ్చిమిర్చి అండి, ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుండదు. అలాగే ఇందులో వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లియే, పచ్చిమిర్చి, పచ్చి వెల్లుల్లి, ఇంకా కొత్తిమీర డైరెక్ట్గా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీన్ని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేద్దాం. ఇదిగోండి, పచ్చి పులుసుకు సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నా. కాస్త జీలకర్ర కూడా వేద్దాం. కొద్దిగా జీలకర్ర, కొంచెమే జీలకర్ర, ఎక్కువ వేసినా కూడా బాగుండదు మళ్ళీ. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ రెడీగా ఉంచుకొని, చింతపండు నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాల ముందే నానబెట్టేశాను. పచ్చి పులుసుకి ఎప్పుడు పులుసు పల్చగా ఉండాలి, చిక్కగా ఉంటే టేస్ట్ బాగుండదు. మరి పుల్లటి చింతపండు కూడా బాగుండదండి పచ్చి పులుసుకి. చక్కగా గుజ్జు తీసుకోవాలి. జస్ట్ 5 నుండి 10 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటో తెలంగాణ సైడ్ పచ్చిపులుసు అంటే ఇష్టం మాకు. పచ్చిపులుసు, బగారన్నం, మటన్ కర్రీ ఉంటే చాలు. ఇలా పల్చగా గుజ్జు తీసేసుకొని, ఈ పేస్ట్ చేసాం కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కాస్త జీలకర్ర, ఉప్పు, ఈ పేస్ట్ని ఇందులో కలిపేయడం. మేమైతే చేత్తోనే కలుపుతామండి. ఇంట్లో ఎలా చేస్తానో నేను అలాగే చూపిస్తున్నా. సన్నగా ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయనే వేస్తామన్నమాట. ఉల్లిపాయని పచ్చిపులుసులో ఇట్లా వేసేయండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేసుకోవాలి. రండి. సో ఇప్పుడు పచ్చిపులుసుకి తాలింపే చాలా ముఖ్యం. ఇందులో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేస్తేనే యాక్చువల్లీ బాగుంటుంది. దీంట్లో పచ్చిపులుసులోకి కావాల్సినవి మెయిన్ ఎండుమిరపకాయ గింజలండి. వాటితోనే తాలింపు చాలా బాగుంటుంది. నూనె బాగా వేడవ్వాలి, తాలింపు మంచిగా వేగాలి. ఈలోపు కొంచెం మనం పచ్చిపులుసులో చక్కెర వేద్దాం. ఆల్రెడీ ఉప్పు వేసాం, కొంచెం చక్కెర వేసాను. ఇదిగోండి, తాలింపులో ఆవాలు, జీలకర్ర ఎక్కువ. చూడండి, నేను ఇంత జీలకర్ర వేస్తాను. పచ్చిపులుసులో తాలింపే రుచి. ఇప్పుడు ఎండుమిరపకాయలతో పాటు గింజలు, ఇవి బాగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. కరివేపాకు, అలాగే పసుపు. నా చేత్తో పసుపు ఎక్కువ పడుతుంది, మీకు ఎంత కావాలో అంత వేసుకొని, కానీ నన్ను తిట్టుకోకండి, నేను ఎక్కువే వేస్తాను. ఇప్పుడు ఒకసారి కలిపి, ఇది చూడండి, తాలింపు ఎలా చేయాలి అంటే ఇలా వేసిన తర్వాత ఇదన్నమాట పచ్చిపులుసు. కలిపితే ఉంటుంది. ఏం లేకపోయినా వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు, ఆమ్లెట్, వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు, వడియాలు, వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు, ఉడకబెట్టిన గుడ్డు, వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు, పక్కన 2 చికెన్ ముక్కలు, ఇంకా అంతే.
ఈ పచ్చిపులుసులో ఏముందో కానీ మాకు పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం. సో సింపుల్ రెసిపీ చూసారు కదా, బాగుంటుంది. గ్లాస్లో పోసుకొని హ్యాపీగా తాగేయచ్చు అనమాట. రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. చలో మరి బాయ్.